హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మనము తెల్లగా ఉన్న జుట్టును నల్లగా ఎలా మార్చుకోవాలో అయితే చూద్దాము. ఇదైతే మన ఇంట్లో ఉండే వస్తువు అండి. మనం వాడే వెల్లుల్లి. దీంతోనైతే మనం హెయిర్ డేని అయితే తయారు చేసుకుందాము. ముందుగా వెల్లుల్లిని అయితే ఒలుచుకొని దాని పొట్టుని పక్కన పెట్టుకోవాలి. ఇది ఒక ఐరన్ కడాయి తీసేసుకొని ఆ పొట్టుని ఐరన్ కడాయిలో వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ ఏమీ వేయద్దు, అలానే ఊరికేనే ఫ్రై చేసేసుకోవాలి. ఇది కొంచెం కొంచెంగా రంగు మారుతూ ఉంటుంది. బాగా ఫ్రై చేస్తూ ఉండాలండి, కలుపుతూ ఉండాలి దీన్ని. లేకపోతే ఒక సైడే ఫ్రై అవుతుంది, మిగతా సైడ్ కాదు. కాబట్టి కలుపుతూ ఉండండి. చూడండి, కొంచెం కొంచెంగా కలర్ మారుతుంది. ఈ హెయిర్ డై అయితే మనకి తెల్లగా ఉన్న జుట్టు నల్లగా మార్చుకోవడానికి బాగా యూజ్ అవుతుందండి. మన డాండ్రఫ్ ఏదన్నా ఉన్నా కానీ డాండ్రఫ్ పోతుందండి. డాండ్రఫ్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది వెల్లుల్లి కాబట్టి మంచిగా డాండ్రఫ్ అయితే పోతుంది. పేర్లు కూడా పోతాయండి దీని హెయిర్ డై వల్ల. జుట్టు బాగా పెరుగుతుంది, నల్లగా మారుతుంది తెల్ల జుట్టు అంతా. ఇదైతే ఇలా కొంచెం కలర్ మారుతుంది చూడండి. మంచిగా దీన్ని నల్లగా మారేలాగా దీన్ని ఫ్రై చేస్తూ ఉండాలి. ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి. జుట్టుకైతే చాలా మంచి హెయిర్ డై అండి. ఇది మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇది చాలా బాగా పెరుగుతుంది, జుట్టు బాగా పెరుగుతుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. వెల్లుల్లి కాబట్టి మనం డైలీ వాడే వస్తువు, మనం తినడానికి యూజ్ చేస్తాం కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ఇది చాలా మంచిగా ఫ్రై అవుతుంది చూడండి, నల్లగా మారుతుంది కొంచెం కొంచెంగా. అలానే దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది వారానికి ఒకసారి ఇలా హెయిర్ డై పెట్టుకుంటే మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. జుట్టు అయితే విపరీతంగా బాగా పెరుగుతుందండి. మీరు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఇదంతా ఫ్రై అయిపోయింది. దీన్ని అయితే పక్కన పెట్టుకొని చల్లార్చి పెట్టుకుందాము. అలాగే ఒక చిన్న మిక్సీ జార్లో తీసుకొని దీన్ని మిక్సీ చేసుకొని ఇలా జల్లీలో వడగట్టి జల్లించుకోవాలండి. జల్లించుకొని పక్కన పెట్టుకోవాలి. సన్నగా వస్తుంది. మన తలకు వాడే ఎలాంటి ఆయిల్ అయినా, అదే కోకోనట్ ఆయిల్, ఆమ్లా ఆయిల్, ఎలాంటి ఆయిల్ అయినా దీంట్లో కలిపేసుకోవాలండి. మంచిగా కలిపేసుకొని ఇలా తలకి రూట్స్కి అంటేలాగా మంచిగా పెట్టుకోవాలండి. తలకి జుట్టుకంతా అప్లై చేసుకొని పెట్టుకోవాలి. ఇలా అంతా వారానికి ఒకసారి పెట్టుకుంటే మన జుట్టు నల్లగా మారుతుంది, జుట్టు పొడవు కూడా పెరుగుతుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.